తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటువంటి దరిద్రపు ఆలోచన పోయిన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న రీజన్ ఇచ్చినవా గేట్లకు? 5 సంవత్సరాలు. ఈ సంవత్సరం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎండ్ఎం కింద మెయింటెనెన్స్ కింద చిన్న చిన్న వర్క్లు మెయింటెనెన్స్ వర్క్లు కూడా లేవు. లేకపోతే మళ్ళీ 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. పీబీఆర్ కానీ అట్లా సిద్ధాపురం కానీ 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇవన్నీ చేయగలిగినాం కాబట్టే ఇప్పుడు సక్రమంగా నీళ్లు వదలగలుగుతాం. పోయిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక డబ్ల్యూఏ లేడు, నీటి యాజమాన్య సంస్థే లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి యాజమాన్య సంస్థను మళ్ళీ డెవలప్ చేసి డబ్ల్యూఏలు, డీసీలు, పీసీలు అంటే ప్రాజెక్ట్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఇక్కడ ఉన్నాడు, డబ్ల్యూఏలు ఉన్నారు, డీసీలు ఉన్నారు. అట్లే కేసు కెనాలు చేసుకున్నాం. మిగతా ప్రాజెక్టులకు అన్నిటికి కూడా నీటి యాజమాన్య సంస్థను డెవలప్ చేసి వాళ్ళ ద్వారా రేపు రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించింది. ఎందుకంటే మన డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కూడా పాడైంది. 96లో ఓపెన్ అయింది, అప్పటి నుంచి కూడా మళ్ళీ మెయింటెనెన్స్ లేవు. నీరు చెట్టు గత ప్రభుత్వంలో మన నీరు చెట్టు వచ్చినప్పుడు కొన్ని పనులు చేసుకోగలిగినాం. మళ్ళీ 5 సంవత్సరాలలో ఏమీ లేవు. సో ఇవన్నీ కళ్ళకు కనపడవా వీళ్ళకు? ప్రాక్టికల్గా జరుగుతూ ఉండేటివి. మళ్ళీ ఈ మధ్య ఒక కార్యక్రమం పెట్టారు. ఏం కార్యక్రమం అది? బాబు ష్యూరిటీ మోసం. వీళ్ళకి దరిద్రులకే వస్తాయన్నమాట ఇట్లాంటివన్నీ ఐడియాలు. మామూలుగా మంచి చేసేవాడికి, రైతులకు మంచి చేసేవాడికి, ప్రజలకు మంచి చేసేవాడికి అసలు ఈ ఐడియాలు రావు. మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి. మోసపు మాటలు, మోసపు డైలాగులు, ఆ క్యాప్షన్స్ ఇట్లాంటివన్నీ ఈ దరిద్రులకే వస్తుంటాయి. కళ్ళకు కనపడుతుంది కదా ఈరోజు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, గ్రామాలకు పోండి, రోడ్లు చూసుకోండి, అదే హైవేస్ చూసుకోండి, ఆర్ఎండ్బి రోడ్లు చూసుకోండి, తల్లికి వందనం చూసుకోండి, పెన్షన్లు చూసుకోండి. ఏది ఏ కార్యక్రమం లేదు. వైఎస్ఆర్లు ప్రతి నిన్న తిరిగినా, మొన్న తిరుగుతున్నా, అఖిలమ్మ కూడా తిరుగుతూ ఉంది. ఎక్కడ చూసి ఆ వైఎస్ఆర్ ఇళ్ళలో ఒక్కోరు ఇంట్లో 5 మంది 10 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇచ్చినాం. అవునా? వీళ్ళు మళ్ళా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ. ఈ క్యాప్షన్స్, ఈ పేర్లు వాళ్ళకే వస్తాయి, మోసగాళ్ళకే వస్తాయి. ఇటువంటి పేర్లు మంచి వాళ్ళకి రావు. సో మీరు ఎన్ని తిక్కకూతలు కూసినా, ఎన్ని ప్రజలను మళ్ళా మభ్యపెట్టాలని చూసుకున్నా, రైతులు కానీ, ప్రజలు కానీ, సామాన్యులు కానీ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు. మేము ఇంటింటికి వెళ్తున్నాం. బాగుంటే బాగుందని చెప్పమంటున్నాం, బాగలేకుంటే బాగలేదని చెప్పమని అడుగుతున్నాం. ఎవరిని మేమేం బెదిరియడం లేదు. అవునా? పోలీసులతో కేసులు పెట్టియడం లేదు. గతంలో వాళ్ళు గడప గడపకు తిరిగారు. ఏమైంది? ఓ సందులోకి పోవడం, చుట్టూ వైఎస్ఆర్లను పెట్టుకోవడం, పోలీసు వాళ్ళని పెట్టుకోవడం, ప్రజల దగ్గరికి పోయేది లేదు, వాళ్ళని అడిగేది లేదు. ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయని ఏ ఇళ్ళకి పోయినారా వాళ్ళు? బుక్కులు మాత్రం లావుట్ కొట్టించారు. ఒక్కొక్క బుక్ 2000 3000 అవుతుంది. అది వానికి బీదోనికి ఇచ్చినా పని జరుగుతుంది. సో ఇటువంటి దరిద్రమైన కార్యాచరణ చేసి మీరు ప్రజలనంతా గాలికి వదిలేసినారు. కాబట్టి పాపం 5 ఏళ్ళ తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. 5 ఏళ్ల ముందు ప్రజలు అడిగారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు. ఆయన పర్దాలు కట్టుకొని తిరుగుతాడు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి వస్తున్నాడు. ఈ దరిద్రులు ఎన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా ఏమీ కాదు. ప్రజలు ఈరోజు మంచి చెడులను గమనిస్తూ ఉన్నారు. ఎవరు మంచి పరిపాలన ఇస్తున్నారు, ఎవరు గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళకు. సో దీన్ని మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఏమీ ఆపలేరు. వచ్చే 4 ఏళ్లలో కూడా మీరేం మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏం లేదు. కలలు కట్టమని పొలిటికల్ దుర్మార్గపు ఆలోచనలు మనం చూస్తూనే ఉన్నాం కదా 4 నెలలకు వస్తాయి. ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి వస్తున్నాడు. ఈ దరిద్రులు ఎన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా ఏమీ కాదు. ప్రజలు ఈరోజు మంచి చెడులను గమనిస్తూ ఉన్నారు. ఎవరు మంచి పరిపాలన ఇస్తున్నారు, ఎవరు గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళకు. సో దీన్ని మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఏమీ ఆపలేరు. వచ్చే 4 ఏళ్లలో కూడా మీరేం మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏం లేదు. మీరు కలలు కట్టమని పొలిటికల్ దుర్మార్గపు ఆలోచనలు మనం చూస్తూనే ఉన్నాం కదా. రోజు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్. వాళ్ళు తన్నండి, కొట్టండి, సంపండి, నరకండి, రేపులు చేయండి, ఎత్తుకపోండి ఆడపిల్లలు, ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మీకు ఓట్లు ఎత్తారేమే అంటే బెదిరింపు కార్యక్రమాలు చేసి భయపడతారనుకుంటున్నారు. మేము సుపరిపాలన చేయడానికి మంచి ప్రోగ్రాంలు పెట్టుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. సో మీ గురించి పెద్దగా ఆలోచన చేసే టైం మాకేం లేదు. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టినాం. ఈరోజు గుడ్డ రాజశేఖర రెడ్డి గారు, నేను
తెలుగోడికి ఇక్కడ గేట్లు ఎత్తడానికి ఇక్కడికి రావడము, రైతులందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే మాట, హారతులు ఇచ్చి దండం పెట్టుకుంటాము, అదే విధంగా గంగా తల్లికి కూడా మనం అదే విధంగా మనము పూజలు చేయాలని చెప్పి ఆయన మాట అన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రైతుల పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఎంత దీనంగా ఉండిందో, రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండిందో, రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద స్థాయిలో గత 5 సంవత్సరాలు మనం ఎన్ని విధాలుగా పెరిగినాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా, ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా, రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహారతి ఇవ్వడానికి ఇక్కడికి రావడం, గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరికి కూడా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు కల్లారా చూసినాం. రైతులకి నీళ్ళు అనేది ఎంత అవసరం అనేది కల్లారా చూడడం జరిగింది. మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నీళ్ళు ఇప్పడానికి ఎన్నో సందర్భాల్లో కలెక్టర్లతో కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి సాధించుకొని నీళ్లు తెప్పించుకునే పరిస్థితి కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేవలము మా మీద బురద జల్లడము, మా మీద తప్పుడు ప్రచారాలు చేయడమే తప్ప వైసీపీ నాయకులు ఇప్పటి వరకు రైతులు పడే ఇబ్బందులు దాని గురించి ఏమన్నా మాట్లాడినారా, ప్రజలకు కావాల్సినవి ఏమన్నా అడిగినారా? లేదు. ఎంతసేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన, చంద్రబాబు నాయుడు గారి పైన దృష్టి పెట్టి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప మేము కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. మేము కూడా మీలాగే మీ మీద దృష్టి పెట్టాలని మేము అనుకోయింటే ఈరోజు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇద్దరం కూడా కాన్స్టిట్యున్సీలో కూర్చొని ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎవరిని జైల్లో పెట్టాలని చెప్పి కూడా ఇద్దరికి చాలా పనులు ఉన్నాయి. కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం అధికారంలోకి రావడానికి కారణము ప్రజా సమస్యలు తీర్చడం, దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత ఏ విధంగా కేవలం గేట్లు ఎత్తడానికి అది చాలా చిన్నగా అనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టుకుని గేట్లు ఎత్తడము చెప్పిన వెంటనే కూడా ఆయన రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మన రైతుల మీద ఎంత దృష్టి పెడుతున్నారో, మన రైతుల మీద ఎంత ప్రేమ ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్న ఐఏబీ మీటింగ్ లో కూడా ఒకటే చెప్పినాం, ఇప్పుడు ఎట్లా ఫ్లడ్ వాటర్ అంతా కూడా కిందికి వదులుతున్నారు కాబట్టి మీరు కడపకి వెళ్లాల్సిన బ్రహ్మసాగర్ అవన్నీ కూడా నింపేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత మనకి ఫ్యూచర్ లో నీళ్ళు అవసరం ఉన్నప్పుడు కంగారుగా నీళ్ళు కిందికి తీసుకుపోవాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు రానికుండా చేసే పరిస్థితి ఉంటుంది. సో ముందుగానే కడప జిల్లాలో కానీ నెల్లూరులో కానీ ఎక్కడైతే డ్యామ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసేయమని చెప్పి ఇప్పుడు కూడా అధికారులకి మొన్న ఐఏబీ మీటింగ్ లో మేము అందరం కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫ్లడ్ వాటర్ వచ్చాయి కాబట్టి మరి ఇందాక బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు మామ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చి ఏ విధంగా మరి గేట్లు ఎత్తే విషయంలో కావచ్చు అవన్నీ కొత్తవి తీసుకొచ్చి పెట్టామని చెప్పి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తప్పకుండా మా అందరికి కూడా నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన ఏ విషయం అడిగినా కూడా వెంటనే స్పందిస్తారో నమ్మకం మాకుంది, మా ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వము రాయలసీమలో ఉన్న రైతుల దాని మీద దృష్టి పెట్టి, వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి కేవలం సాగునీటి ప్రాజెక్టులే కాకుండా పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ విషయంలో మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరపు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రాజెక్ట్ చైర్మన్ కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.